నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. నిన్నగాక మొన్న మనకు బ్లూబర్డ్ ఉపగ్రహం 6100 కిలోల ఉపగ్రహాన్ని, అమెరికా ఉపగ్రహాన్ని మన భారతదేశంలో ముఖ్యంగా శ్రీహరికోట, తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి అద్భుతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. అంటే అద్భుతంగా మన రాజకీయాల్లో అధ్వానంగా మారుతుంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆకాశంలోకి ఎదుగుతున్నాం. కాకపోతే రాజకీయాల్లో మాత్రం అధంపాతాలకి దిగజారుతున్నాం అంటారండి. మొదటిది నేను వివరించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక అద్భుతాలు సాధిస్తూ, అట్లాగే ఈ రాకెట్ ప్రయోగశాల ఏదైతే మనకు శ్రీహరికోటలో ఉందో దాని ద్వారా వందలాది ఉపగ్రహాలను, మన దేశమే కాదు విదేశాల ఉపగ్రహాలు కూడా ఇవాళ అతి చౌకగా మనకు క్యాబులు కదా బుక్ చేసుకున్నట్టు విదేశాలు మన దగ్గర నుంచి అంతరిక్షంలోకి వాళ్ళు ఉపగ్రహాలు ప్రవేశపెడతా అనుకుంటే అంత అద్భుతంగా ప్రవేశపెడుతున్నాం. అది చౌకగా ఎందుకంటున్నామంటే ఇదే ఉపగ్రహం అమెరికాలో, ఈ ప్రైవేట్ ఉపగ్రహం అమెరికా స్పేస్ సెంటర్ ద్వారా పైకి పంపాలంటే దీనికి 4 ఖర్చు అవుతుంది. మనం అతి చౌకగా ఈ ఉపగ్రహాన్ని ఇక్కడి నుంచి 4 రెట్ల చౌకగా వరకు చెప్పాలంటే మనం పైకి పంపించాం. అత్యంత విజయవంతంగా పంపించాం, అత్యంత సురక్షితంగా పంపించాం. మన శాస్త్రవేత్తల కృషి కానీ, శాస్త్రవేత్తల యొక్క అద్భుతమైన పనితీరు కానీ బ్రహ్మాండంగా ప్రపంచానికి చాటినాం. అంతేందుకు మనం అతి త్వరలో మానవ సహిత చంద్రయాన్ యాత్ర చేపట్టబోతున్నాం. దాంతోపాటు ఇతర చాలా అద్భుతాలు సృష్టించడానికి అవసరమైన సాంకేతికతను మనం చేసుకుంటున్నాం. అంతేందుకు చాలా మనకు బ్రహ్మక్షిపణి మనం తయారు చేసుకుంటున్నాం ఇవాళ రష్యా సహకారంతో, వాళ్ళ సాంకేతిక సహకారంతో. ఇట్లా 100 చెప్పొచ్చు. అంటే శాస్త్ర సాంకేతిక రంగాలు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి మనం అద్భుతాలు సాధించి వాళ్ళ ప్రపంచంలో డిజిటల్ పేమెంట్స్లో 10వ స్థానంలో నిలిచాం. 140 కోట్ల మంది ప్రజలు వాళ్ళ ప్రపంచంలో డిజిటల్ పేమెంట్లో ఎక్కడ కూడా ఇంతవరకు మనం తక్కువ లేదు, అందరికంటే ముందున్నాం మనం. ఆఖరి పెట్రోల్ బంకుల్లో కూడా ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత మనం అతి త్వరలో చైనాను అధిగమిస్తాం. అంటే గ్యాస్ స్టేషన్స్ అంటాం కదా, అంటే అమెరికాను దాటడానికి చాలా కష్టం, దాటలేము మనం. ఎందుకంటే అక్కడ సుమారు మనం 1,206 బంకులు మనకు పూర్తయితే నిన్నటికి ఇందులో సగమే ఉండేది. ఎక్కడెప్పుడు మనకు ఏదైతే 2015 కన్నా ముందు ఇందులో సగమే ఉండేది. ఈ 10 ఏళ్లలో 50,000 ఉన్న బంకులు 1,00,000 దాటినాయి. అది హెచ్పిసిఎల్ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, ఈ మొత్తం 3 ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు. ఇవి కాకుండా ఇతరత్ర చూసుకుంటే మనకు ఏదైతే ప్రైవేట్ కంపెనీలు అన్నీ కలిస్తే 10%, 90% పైగా వాటా ప్రభుత్వ రంగ సంస్థలు. ఏది ఇంధనం అమ్మడంలో. వీటికే కాకుండా ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉపగ్రహాలు ఒక స్టేషన్ నుంచి విడిచిన సందర్భం చూస్తే మనది గొప్ప. మిగతావన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకునేవి, లేకుంటే ఇతరత్ర ఇబ్బందులు ఉన్నవి. రెండవది ఏంటంటే మన రాజకీయాలు చూస్తే అధపాతాలను పోతున్నాయి. చూస్తున్నాం కదా, ఈ తిట్ల పురాణాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా మనం తిట్ల పురాణాలు చూస్తున్నాం. దాంతోపాటు వాళ్ళ కింది స్థాయిలో చూసుకుంటే ముఖ్యమంత్రుల కింది నుంచి, అంటే గ్రామస్థాయి రాజకీయాల నుంచి మొదలుకొని పైదాకా ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు తిట్టుకునే పరిస్థితి చూస్తున్నాం మనం. నేను చూసాం కదా, రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారు. మొన్నటికి మొన్న తోలు తీస్తా, ఇప్పటిదాకో లెక్క, రేపటికో లెక్క అని దిగిపోయిన పంచాంగం. ఎవరు? మన కేసీఆర్ గారు బయటకు రాక వచ్చి, అంటే సార్ వస్తున్నారు బయటకు వచ్చి బయటకు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు మీరు అసెంబ్లీకి రండి, మీ గౌరవాన్ని దక్కిస్తాం, మీ గౌరవ అభిమానాలకు ఎట్లాంటి భంగం లేకుండా చూస్తాం, మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఇదే విషయం అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు నేను మెచ్చుకున్నాను. కానీ నా సర్పంచుల అభినందన సభలో కోసిగిలో మాట్లాడుతూ అద్భుతమైన ప్రయోగాలు, మీరు 2 అంటే నేను 20 అంటాను అన్నాడు. అంటే మీరు మన కేసీఆర్ గారిని అవమానిస్తూ చీరి చింత కడతా అన్నారు. తర్వాత సోషల్ మీడియాలో చూసుకుంటే నువ్వు చీరి చింత కడితే చింతమడకలో మరి నేను కొడంగల్లో ఏం చేయాలి, కోదన్న వేస్తాం కదా అని ఇటు పక్కన బీఆర్ఎస్లు తెచ్చిపోయింది. అంటే 2 తప్పే కదా. వాళ్ళ మాటలకు ఆద్యులు ఎవరు అని మొదలు పెడితే కేసీఆర్ గారి వైపు పోతే 4 వేలు చూపెడతాయి. కానీ కేసీఆర్ మాట్లాడిన మాటలకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు చూస్తే చాలా భూమికి ఆకాశానికి కొంత తేడా ఉంది. అంటే మన లాగులో తొడలు ఏడుస్తామని, అంటే ఒక ముఖ్యమంత్రి భాష కాదు అని విమర్శ వస్తుంది.
అహంకారము, అవినీతి, కుటుంబ పాలన, దాంతోపాటు ఇవన్నీ వీటన్నిటికీ ప్రజలు తిరగబడి ధిక్కార స్వరాన్ని వినిపించి కేసీఆర్ని ఓడగొట్టారు, ఇంట్లో కూర్చొని. మరి మీరు అదే ఈ 2 ఏళ్లలో అదే పని చేస్తే ఏం కావాలి? మరి మీ పని ఏం కావాలి? చూస్తున్నాం కదా. అందుకని సమస్య ఎక్కడ వస్తుందంటే 2 2 అంటున్నాను నేను, ఏం తేడలేదు. ఇలా గుర్రదెవరు గాడిదెవరు అంటే రాజుగారి చిన్నపిల్ల మంచిది అంటే పెద్ద పల్లె మంచిది కాబట్టి అవుతుంది. కనుక అందరూ బిగినర్లు తెలుసుకుంటున్నారు. కానీ వచ్చే ఏది 5 నేను రాజకీయాలు ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబాన్ని ఎవ్వరిని రానివ్వను, అధికారులు రారుగాక రాసి పెట్టుకోండి అని అంగమ శపథంలాగా రేవంత్ రెడ్డి శపథం మొదలుపెట్టారు. చూసాను, రేవంత్ రెడ్డి శపథం అంటారు దాన్ని. కానీ ఎవరు ప్రజలు నిర్ణయాన్ని ప్రభావితం చేయలేరు. ప్రజల నిర్ణయాన్ని మీరు చరిత్ర నిర్మాతలు వాళ్ళు కదా, మీరు కాదు కదా. గతంలో శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ గారు అనుకుంటే ఏమైంది? బండెవడు బుండెవడు అంటే అదే బండి సంజయ్ గురించి 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. ఇదే కేసీఆర్ కదా. బండి సంజయ్ ఆరోపణలకు సమాధానం ఇస్తూ ఆనాడు ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు అడుగుతారు, ఎవడరా శ్రీహరి ఎక్కడున్నారా అంటే స్తంభంలో చూపి బయటకు వెళ్ళిండు. అలాగే బండెవడు గుండెవడు అంటే అదే బండి గురించి చెప్పాల్సి వచ్చింది. అట్లా నేను ఏమంటున్నాను అంటే ఆనాడు కాంగ్రెస్ను దించి బీజేపీని తక్కువ చేసి కాంగ్రెస్ను ఈ 2 పార్టీలను హననం చేసి మిగతా పార్టీలను కలుపుకొని ఫిరాయింపులను ప్రోత్సహించి చేసిన సంగతి చూసుకుంటే ఆనాడు తాము చేసిన పాపానికి ఇవాళ పరిహారం మన శిక్ష అనుభవిస్తున్నారు కదా కేసీఆర్ గారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పాపాలు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, చూస్తున్నాం మనం. ఆయన నా ఉద్దేశం ఏంటంటే చెప్పాను కదా, దిగిపోయిన పంచాంగం, ఓల్డెస్ట్ మ్యాన్ అయిపోయాడు, ఓల్డ్ విమర్శల ముందు. అప్పటికి ఇంకా అదే నేను లేస్తే మనిషిని కాదు అనే మాట ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు లేచిన మనిషి కాదు, లేవకున్న మనిషి కాదు ఈయన అంటున్నాడు. చూస్తున్నాం కదా, ఆ భూత పదాలు మనం వాడలేం. కానీ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డిని పెట్టయిపోయి నువ్వు 2 అన్నా కూడా నేను 20 తిట్లు తిట్టా అన్నాడు. ఏమైంది? మన మొదటికి త్వంసుంటా అంటే త్వంసుంటా అంటే కేసీఆర్ గారేమో తమలపాకుతో ఇట్టా అంటే ఆయన తలుపు చెక్కతో ఆయన అన్నారు. అంటే తమలపాకులు తలుపు చెక్కలు నడుస్తూనే ఉన్నాయి, చూస్తున్నాం మనం అంతా చూసుకుంటే. ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి. ఇవాళ ఒకరినొకరు విమర్శించుకునే క్రమంలో ఇవాళ తెలంగాణ ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో అట్లాగే రేవంత్ రెడ్డి, మన జగన్మోహన్ రెడ్డి, మన చంద్రబాబు నాయుడు. కాకపోతే వాళ్ళు ఇంకో రకమైన రాజకీయాలు, కొంచెం డిప్లొమాట్ రాజకీయాలు, అది కూడా నడుస్తున్నాయి. అవి బెదిరించడాలు, బెదిరిపోవడాలు ఇవి నడుస్తున్నాయి. మగాడి అయితే ఇట్లాంటివి నడుస్తున్నాయి. దేశంలో కూడా అది ఓటు చోరీ అనే పేరు మీద ఏదో నడుస్తున్నాయి. కానీ ఇంత దుర్మార్గం తెలంగాణలో ఉన్నంత బూతు పురాణాలు ఎక్కడా లేవంటున్నాను. బూతు పురాణాలు ఎక్కువైనాయి. ఇవి కొత్తగా ఏం కాదు, ఇది ఒక్కటే కాదు. తమిళనాడులో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా తమిళనాడులో కూడా ఇవాళ వీడియో రాజకీయాలు మన దగ్గర చూసినాం కదా. మొత్తం డిఎంకే నాయకులను అవమానిస్తూ అన్నా డిఎంకే వాళ్ళు ఒక పెద్ద వీడియో తయారు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీడియోలు. ఇటు పక్కనేమో అన్నా డిఎంకే నాయకుల మీద డిఎంకే వాళ్ళు తయారు చేశారు. చూస్తున్నాం ఆ 2 కూడా. ఇంకా విజయ్ అడ్వాన్స్ కాలే, ఇంకా విజయ్ కూడా తయారు చేస్తాడు ఈ 2 మీద. అది కూడా అవుతుంటున్నాను నేను. అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందంటే ఆసేతు హిమాచలం అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయాలు ఇంత అధ్వానం అయిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు కదా, ఏం నిర్ణయించుకోవాలి ప్రజలు. అందుకని కర్రు కాల్చి పాత పెడతారు. ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి. అది చరిత్రలో జరిగిన సత్యం. గతంలో కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి, ఆయన మాట అంటాడు, అంటే మనకు కాలంబు రాగానే కాటేసి తీరుతామంటాడు ప్రజలను ఉద్దేశించి. ప్రజలు నిజంగానే చరిత్ర నిర్మాతలు. వాళ్లకు కోపం వస్తే వాళ్ళకు కనుక ఎవరంటే గుర్రాన్ని గుర్రం, గాడిదని చేస్తారు, కనుక్కుంటారు. నీళ్ళకు నీళ్లు, పాలకు పాలు వేరు చేస్తారు. ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాకోర్టులో శిక్షించబడతారు వీళ్ళందరూ కూడా. ప్రజాకోర్టు అంటే నక్సలైట్ ప్రజాకోర్టు కాదు, ఎన్నికల ప్రజాకోర్టు వచ్చేదాకా ఆగాలి. ఇవాళ మేము గెలిచినామని విరవీగితే, మేము అధికారంలో ఉన్నామని విరవీగితే రేపొద్దున అధికారం నుంచి దించేసేది కూడా వాళ్ళే. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని, ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన మర్చిపోయిండు. ఒక ప్రాంతీయ పార్టీ అంటే కేసీఆర్ చచ్చిపోయేదాకా ఆయనే ముఖ్యమంత్రి. రేపు ఎన్నికల్లో అధికారానికి వస్తే చెప్పొచ్చు, మిగతా ఏమైనా కాకున్నా కూడా. అక్కడ కూడా పోటీలు ఉన్నాయి కాదంటే, వీటి కొడుకు రూపంలో అల్లుడు రూపంలో ఉన్నా కూడా ఆయన బతుకున్న రోజులు ఆయన అంటే ప్రైవేటు ఆస్తిగా మారిపోయింది కనుక ప్రాంతీయ పార్టీలు అనేవి ఒకటే కాదు, అన్ని పార్టీలు. ఇది అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఉత్తరాది పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు అంటే ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. అటువంటి అప్పుడు ఇవాళ జాతీయ పార్టీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రేపు పొద్దున ఈ 3 ఏళ్ళు, వచ్చే 3 ఏళ్ళు కొనసాగిస్తారా లేదా ఇంకా ప్రశ్నార్థకమే. చూస్తున్నాం కదా కర్ణాటకలో ఏం జరుగుతుందో. అటువంటి అప్పుడు నేనే ముఖ్యమంత్రిని, మళ్ళీ
వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిని అంటే ప్రజల తీర్పును అడ్వాన్స్గా మీరు వెల్లడించడమే. లాటరీ టికెట్ కొనుక్కొని ₹1,00,00,000 లాటరీ నాకే వస్తుందని కలడుగరణ నాటిది అంటున్నాడు. అంతేకాదు జరుగుతుంది అదే. ₹1,00,00,000 లాటరీ నాకే వస్తాం అనుకుంటున్నాడు. వచ్చే ఈ 3 ఏళ్ళు ఉంటావా లేదా మహానుభావ తెలుసుకో. ఆ తర్వాత 5 ఏళ్ళకి వచ్చిన తర్వాత సంగతి 5 ఏళ్ళలో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు. కాలము అన్నిటికంటే బలమైంది కూడా. కాలం అన్నిటికంటే బలీనమైంది కూడా. కనుక ఆ రకంగా చూసుకుంటే మనుషులే శాశ్వతంగా ఇవాటికి రేపటికి ఆశపడడం తప్పు కాదు. కానీ ఆశించడం దానికి కూడా హద్దు పద్దు ఉండాలంటున్నాను. వచ్చే 10 ఏళ్ళు మాదే. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయాలు రానివ్వమని నువ్వెవరు చెప్పడానికి? వస్తారా రారా ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన దించేస్తా అనుకున్నారా? తెలంగాణ ప్రజలకు నేనే దిక్కు, ఇంకోటి దిక్కు లేడనుకున్నాడు కేసీఆర్ గారు. ఏమైంది? మూడోసారి నన్ను గెలిపించకపోతే ఎవరిని గెలిపిస్తారో అనుకున్నాడు. కాకపోతే నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుంటావు అని ఒక భార్య అడిగితే ఏదో మోటు సమాధానం ఇచ్చినాడు భర్త. అట్లాగే ఇది కూడా అంతే. ప్రజలకు నేనే దిక్కు అనుకుంటే కేసీఆర్ గారు తిరస్కరించారు. వాళ్ళ జాతిపిత తెలంగాణ తీసుకొచ్చిన మహానుభావుడు బాపు అనుకుంటున్నామని తిరస్కరించారు. ఆ లెక్కన నువ్వెంత ఈ లెక్క ఎంత అని ప్రజలు అంటారు కదా, సమస్య లేదు కదా. కనుక ఇవాళ ఆయనను విమర్శించే క్రమంలో మీరు కూడా అదే తప్పులు చేస్తున్నారు. ఆయన 10 ఏళ్ల అహంకారం ఎంతలో మీరు 2 ఏళ్ళు అంతకంటే అహంకారంగా పోతున్నారు. మరింత నష్టం అవుద్ది అంటున్నాను. ఇప్పుడు వినదగును ఎవరు చెప్పినా అని నేను కొంత పరిశంగా ఉండవచ్చు. అప్పుడు కేసీఆర్ గారికి చెప్పినా, ఆ పార్టీ వాళ్ళకి చెప్పినా అంటే వాళ్ళు అదే పని చేసిండ్రు. మీకు చెప్పినా వినకపోతే మీకు కూడా అదే గతి పడుతుంది అంటున్నాను. కేసీఆర్ గారికి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది ఇవాళ కాకుండా రేపు. కానీ ఓడలు బళ్ళు ఓడలు అవుతాయి. రాజకీయాలు ఏది శాశ్వతం కాదు. ఈ విర్రవీగితే ఆ నడ్డి విరుస్తేందుకు ప్రజల ఓటు ఆయుధంగా ఉంటుంది. ప్రజలు మీకు ఆటలన్నీ చూస్తున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారు, ఏమేం చూస్తున్నారు. మీ ఆట కట్టించడం ప్రజల వంతే అవుతుంది, పార్టీల వంతు కాదు. పార్టీలు మీరు ప్రజల కంటే బలమైన వాళ్ళు కాదు. ప్రజలే బలమైన వాడు మీ అందరికంటే. కనుక దాన్ని గమనించి చేస్తే బాగుంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఇంత అద్భుతంగా రాణించి మనం ప్రపంచవ్యాప్తంగా కొనయాడబడుతుంటే మీరు అధపాతాలను రాజకీయాలు తీసుకెళ్తున్నారు. రాజకీయాలు పాతాళానికి పోయినాక విరుగుడ కొరికాన్ని మళ్ళీ పైకి లేస్తుంది బండి చక్రం. అప్పుడు ఆటోమేటిక్గా బళ్ళు అవుతాయి. మీ ఆగడాలు అన్నీ కట్టిస్తారు. రాజకీయ పార్టీలు అన్నీ అందరి ఆగడాలు కట్టిస్తారు. ఇందులో చోద్యం చూస్తున్న బీజేపీ పార్టీకి కూడా తక్కువ పాత్ర ఏం లేదు. చోద్యం చూడండి. పిట్టపోరు పిల్లి తెరిచినట్టు జలవనరుల మీద మొదలుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టి భావోద్రేకాలను మార్చి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్యన మనకు నీటి పంచాయతీని కూడా పరిష్కరించలేకుండా కేంద్ర ప్రభుత్వంలో పార్టీ ఉన్నది. ఇవన్నీ గమనిస్తున్నారు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల తీర్పు చాలా దుర్మార్గంగా, చాలా మీరందరూ ఆశ్చర్యపడేలాగా ఉంటుంది. ఇప్పుడు గెలిచిన వాడు ఆశ్చర్యపడుతున్నాడు, ఓడినవాడు ఎందుకు ఓడినవో తెలుస్తలేదు. రేపు పొద్దున అదే ఇటువంటి రిజల్టే ప్రజలు ఇస్తారు. అన్నింటిలో చూస్తున్నారు. కర్రుగాల్చి వాత పెట్టే కాలం అన్ని పార్టీలకు దాపురించింది. ఎవరైనా సరే ఇటువంటి పరుషమైన పదజాలను వాడి ప్రజల దృష్టిలో పలచడం కాకండి. ప్రజల దృష్టిలో ఒక మంచి రాజకీయం పవిత్రమైన వ్యాసంగంగా భావించి ప్రజలు రాజకీయాన్ని ఆదరించినట్టు చేయండి, కానీ తిరస్కరించినట్టు చేస్తే మంచిది కాదని హెచ్చరిస్తున్నాను.